ఇన్స్పెక్టర్, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఎవరిని వదలకుండా ఇంట్లో అందరినీ పిలిపించు. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. రండి ఇన్స్పెక్టర్, కూర్చోండి. అందరూ వచ్చేలోగా పవిత్రకి సంబంధించిన ఏదైనా ఆధారాలు దొరుకుతాయేమో ఒకసారి నీ రూమ్ చెక్ చేద్దాం. పవిత్ర నేను ఒకే రూమ్ లో ఉంటాం అనుకుంటుందనుకుంటా. రండి, పవిత్ర రూమ్ చూపిస్తాను. రండి ఇన్స్పెక్టర్, ఇదే పవిత్ర రూమ్. అది తినెవరు? డాడీ ఫ్రెండ్, బిజినెస్ పార్ట్నర్, రాజశేఖర్ అంకుల్ కూతురు సంజన. నేను ప్రేమించిన అమ్మాయి అని, పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి అని చెప్పకుండా రాజశేఖర్ గారి కూతురు అని చెప్తావా? అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను, అది చెప్తా. నేను ఇలా వచ్చి మిమ్మల్ని కలిసి వెళ్ళినట్టు చక్రవర్తి ఫ్యామిలీలో ఎవరితోనూ అనకండి. అనవసరంగా మా రిలేషన్ దెబ్బతీసింది. పవిత్ర మొబైల్ తనతోనే ఉందా? లేదు ఇన్స్పెక్టర్, రూమ్ లో ఉంటే నేనే తీసి నా దగ్గర పెట్టుకున్నాను. పాస్వర్డ్? కాల్ డేటాలో సస్పెక్టెడ్ కాల్స్ ఏవీ లేవు. అదేంటాది, పవిత్రకి అరవింద్తో పెళ్ళైనట్టు ఫొటోస్ ఉన్నాయేంటి? అసలు పవిత్ర మ్యారేజ్ జరిగింది అరవింద్తోనే. పవిత్ర ఎవరు? నా వైఫ్. మరి పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు పవిత్ర నీ వైఫ్ అని చెప్పావు కదా. అదొక పెద్ద కథ ఇన్స్పెక్టర్. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, ఇన్స్పెక్టర్ అడిగింది నన్ను, నిన్ను కాదు. నిజానికి నా పెళ్లి సంజనాతో జరగాల్సిందే, కానీ పవిత్రకి తన కడుపులో బిడ్డకి అండగా ఉండాలని పెళ్లిపీటల మీద చివరి క్షణాల్లో నేను పవిత్ర మెడలో తాళి కట్టాను. కానీ నేను కట్టిన తాలికి ఇప్పుడు అర్థమే లేకుండా పోయింది. పవిత్ర ఏమైందో అర్థం కావడం లేదు. ఫీల్ అవ్వకాది, పవిత్రని ట్రేస్ చేసి పట్టుకునే బాధ్యత నాది. ఈ టాబ్లెట్స్ ఎవరు వాడుతున్నారు? అవి పవి ప్రెగ్నెంట్, తనే టాబ్లెట్స్ని యూజ్ చేస్తుంది. పవిత్ర కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా అరవింద్ బిడ్డే. ఆది తనకి దక్కలేదని ఈ సంజన జెలస్గా ఫీల్ అవుతుందని క్లియర్గా తెలుస్తుంది. పవిత్ర మిస్ అవ్వడానికి ఈ సంజన కారణమై ఉంటుందా? మీకే డీటెయిల్స్ కావాలన్నా నేను ఇస్తాను ఇన్స్పెక్టర్. పవిత్ర ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉందోనని భయంగా ఉంది. వీలైనంత త్వరగా తనని కనిపెట్టి మీరే సేవ్ చేయాలి. నీ పెయిన్ నేను అర్థం చేసుకోగలను అది. యూ డోంట్ వరీ, ఐల్ టేక్ కేర్.
రేయ్, దీన్ని కిడ్నాప్ చేయమన్నారు, చేశాం. వాళ్ళు చెప్పినప్పుడు చంపమన్నారు. వాళ్ళింకా ఫోన్ చేయలేదేంట్రా? ఎంతసేపని దీనికి కాపలా కాస్తాం? నన్నెవరు కిడ్నాప్ చేయమన్నారో, ఎందుకు కిడ్నాప్ చేయమన్నారో తెలియదు. నేను టాబ్లెట్స్ వేసుకునే టైం అయింది. ఇప్పటికే లేట్ అయింది. నా కళ్ళు తిరుగుతున్నాయి. నన్ను వదిలేయండి. ఏయ్, సత్యదానివి నీకెందుకే టాబ్లెట్? పాపం వదిలే అన్నా. రేయ్, మనం కిరాయి రౌడీలం. మనకి జాలి కరుణ ఉండకూడదు. ముందు దీన్ని కిడ్నాప్ చేయమన్న మనిషికి కాల్ చేసి ఎప్పుడు లేపేయమంటాడో అడుగుతా.